డాక్టర్ విజయభాస్కర్, మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్. ఈరోజు మనం చర్చించుకునే విషయం ఏంటంటే, మోకాలు నొప్పి అంటే ప్రజల్లో ఒక భయాందోళన మొదలైంది. ప్రతి దానికి వీళ్ళు ఆపరేషన్ చేస్తారనే ఒక నెగిటివ్ ఆలోచన ఈ ప్రజలు, సామాన్య ప్రజలు అనుకోవడం జరుగుతుంది. మోకాలు నొప్పి అన్నది మనం వేరే స్టేజెస్లో చూసినప్పుడు లాస్ట్ స్టేజ్ అంటే స్టేజ్ 4లో టర్మినల్ హిల్నెస్ అప్పుడే మనం సర్జరీ సజెస్ట్ చేస్తాం. 75% to 80% మనం కన్జర్వేటివ్గా మేనేజ్ చేసే మెలకువలు, పద్ధతులు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఎప్పుడైతే మోకాల్లో పొర, మెత్తడి పొర ఉంటుందో, ఈ పొర చూడండి, ఈ రెండు ఎముకల మధ్యలో ఈ మెత్తడి పొర ఉంటుంది. ఈ పొర చుట్టూ ఎముకకు లోపల ఇలా ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెత్తటి పొర దెబ్బతినడం జరుగుతుందో, ఈ యొక్క ఎముక ఈ గట్టి ఎముకకు రాసుకొని నొప్పి పెరగడం జరుగుతుంది. ఇందులో కేవలం ఈ పొరనే కాకుండా మెనిస్కస్ కూడా అరిగిపోయి గట్టి ఎముకలు రెండు రాసుకుంటూ ఉంటాయి. సో యూజువల్గా మనకు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా చేసే పద్ధతిలో ఎప్పుడైతే ఎముక అరిగిపోవడం స్టార్ట్ అవుతుందో దాన్ని స్టేజ్ 1గా ఇనిషియల్గా భావించడం జరుగుతుంది. స్టేజ్ 1లో కాస్త మోకాలు నొప్పి, కాస్త వాపు, అలాగే సమ్టైమ్స్ వాపుతో పాటు ఎర్రబడ్డం, నరక ఇబ్బందిగా ఉండడం చూస్తుంటాం. ఆ స్టేజ్ 1లో మనం బేసిక్గా ఎక్స్రే తీసినప్పుడు ఈ యొక్క బోన్కు మధ్యలో ఉండే స్పేస్ ఈక్వల్గా 6 to 8 mm మెయింటైన్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ బోన్కు మధ్యలో స్పేస్ తగ్గిపోతుందో ఇనిషియల్ స్టేజ్లో ఈ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద నీ లోపల జాయింట్ యాక్సిస్ ఉంటుంది. అంటే మన బరువు అంతా ఈ యాక్సిస్లో పడుతుంది కాబట్టి ఈ ఇన్నర్ సైడ్ ఏదైతే పెయిన్ వస్తుందో దాన్ని స్టేజ్ 1గా మనం తీసుకోవాలి. స్టేజ్ 2లో ఈ ఎముక ఈ మధ్య స్పేస్ తగ్గిపోయి ఈ యొక్క బోన్ యొక్క షేప్లో మార్పు వచ్చి ఇందులో కొంత సాఫ్ట్ టిష్యూ అంటే కార్టిలేజ్ క్రాక్లింగ్ అవ్వడం కనబడుతూ ఉంటుంది. స్టేజ్ 2 to స్టేజ్ 3లో ఈ క్రాక్లింగ్తో పాటు ఈ బోన్ మొత్తము అరిగిపోయి ఈ క్యాక్రిలిన్ ఒక పుండులాగా తయారైపోయి, ఈ క్రాక్ అనేది ఒక పుండులాగా తయారైపోయి ఈ బోన్ని మనము ఇలా వంగిపోవడం మొదలవుతుంది. అంటే ఈ స్పేస్ 70% తగ్గిపోయి ఈ యొక్క పొరలు పైకి తేలి నొప్పి రావడాన్ని మనము స్టేజ్ 3గా భావించడం. సో స్టేజ్ 1, 2, 3లో మనం ఎప్పుడైనా ఆ యొక్క బోన్ అంటే ఆ బోన్లో మీరు చూడండి, ఇది కార్టిలేజ్ అంటే ఇది మెనిస్కస్ విత్ కార్టిలేజ్ అంటాం. ఎప్పుడైతే ఈ మెనిస్కస్ ఉంటుందో ఈ మెనిస్కస్ క్రాక్ అయి దెబ్బతినడం, అరిగిపోవడంతో పాటు బోన్ పైన ఉండే ఒక తెల్లటి పొర ఏదైతుందో అది దెబ్బతింటం వల్ల స్టేజ్ 1, 2, 3లో మనం అసెస్మెంట్ చేసుకుంటూ రావాలి. ఈ మధ్యకాలంలో రీప్లేస్మెంట్ సర్జరీ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీకి ఆల్టర్నేట్గా మనము కొన్ని ప్రొసీజర్స్ చేస్తున్నాం. స్టేజ్ 1లో యూజువల్గా మనం పెయిన్ కిల్లర్స్ ఇస్తాం. పెయిన్ కిల్లర్స్తో పాటు మోకాలికి ఒక స్ప్లింట్ ఇస్తాం, అంటే ఒక బ్రేస్ లాంటిది ఇచ్చేసి మోకాలు అబ్నార్మల్ మూమెంట్స్లో పోకుండా, పెయిన్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తాం. పెయిన్ కిల్లర్స్తో పాటు లోకల్ ఆయింట్మెంట్స్ ఇస్తాం. అంతేకాకుండా నడక, వాకింగ్ ఎక్సర్సైజెస్ మానేసి స్విమ్మింగ్, సైక్లింగ్ ఎక్సర్సైజెస్, దాంతోపాటు ఫిజియోథెరపీలో భాగంగా కార్డిసెప్స్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది. సో వీటి వల్ల అంతగా సాటిస్ఫై కానప్పుడు ఇంకా కొంత విగరస్గా పెయిన్ కిల్లర్స్ కానీ ఆర్ డీజనరేటివ్ ఏదైతే ఆర్థరైటిస్ ఉందో దానికి కణాలను అంటే కాండ్రోసైట్స్ కానీ ఆర్ కార్టిలేజ్ ఇంప్రూవ్ చేయడానికి మనకు కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇనిషియల్గా మనం పెయిన్ కిల్లర్స్
కార్టిలేజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్, ఫిజియోథెరపీ ప్లస్ బ్రేసెస్ హెల్ప్ చేస్తాయి. స్టేజ్ 2లో మనము ఒక అడిషనల్గా చాలా ముసలి వాళ్ళే కదలలేని పరిస్థితులు ఉంటే నొప్పి ఇమీడియట్లీ తగ్గించడానికి ఒకప్పుడు మనం స్టెరాయిడ్స్ ఇచ్చేవాళ్ళం. ఈ మధ్య స్టెరాయిడ్స్ ఇవ్వడం మానేశాం, ఎందుకంటే స్టెరాయిడ్స్ తోటి జాయింట్ కూడా ఫర్దర్ డ్యామేజ్ ఎక్కువ అయ్యే ఆస్కారం ఉంటుంది, న్యూరోపతిక్ జాయింట్ లాగా తయారయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో మనము ఈ యొక్క రీజనరేట్ అవ్వడానికి, కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి మనము ఈ యొక్క స్పెసిఫిక్గా అల్యూరిండేజ్ అనే ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల రీజనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. లేదంటే మనము కాండ్రోసిల్ అనే ఇంజెక్షన్ కానీ లేకపోతే పిఆర్పి ఇంజెక్షన్స్, మన రక్తంలో నుంచి కణాలు తీసి పిఆర్పి ప్లేట్లెట్స్ తీసి ఆ పొరల మీద ఇంజెక్ట్ చేసినప్పుడు పొర రీజనరేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిని కూడా మనం ప్రయత్నం చేసే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం అడ్వర్టైజ్మెంట్లు కూడా చూస్తున్నాం. ఆపరేషన్ అవసరం లేకుండా మనము చేయగలుగుతామనే ఒక థాట్ తోటి ఆలోచిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనం ఎప్పుడు చూసినా ఒకలాంటి ప్రక్రియ ద్వారా మనము కానీ ఆపరేషన్ అవసరం పర్ఫెక్ట్గా ఇండికేషన్ వచ్చినప్పుడు ఆపరేషన్ చేయక తప్పదు. కానీ ఆపరేషన్ అవాయిడ్ చేయడానికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవాయిడ్ చేయడానికి మనం చాలా రకాల ఈ యొక్క మెడికల్ ప్రొసీజర్స్, కరెక్ట్ వాకింగ్ థెరపీస్, వాకింగ్ అవాయిడ్ చేసి సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటివి చేయడం, ఎక్కువ మనం తీసుకున్న ఆహారం బలమైన ఆహారం తీసుకోవడం, ఒబేసిటీ తగ్గించుకోవడం, కోమార్బిడ్ డిజీజ్ ఉన్న బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోవడం, అంతేకాకుండా రెగ్యులర్గా మనము ఫిజియోథెరపీ, కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ చేయడం, అంతేకాకుండా కింద కూర్చోకుండా ఎప్పుడు ఎత్తుగా కూర్చొని వెస్ట్రన్ కమౌట్ వాడుకోవడం, దాంతోడు ఆయింట్మెంట్స్ రాసుకొని వేడి నీళ్ళు కాపడం పెట్టుకోవడం, వీలైతే క్యాప్ నుంచి అంటే నీ క్యాప్ నుంచి బ్రేసెస్, మంచి బ్రేసెస్ ఉంటాయి, అవి జాయింట్ యొక్క బయోమెకానికల్ యాక్సెస్ని మెయింటైన్ చేసేటివి, వాటిని వాడడం తర్వాత వల్ల మనకు ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ వలన కానీ లేకపోతే సమ్ టైమ్స్ సివియారిటీ ఆఫ్ పెయిన్ ఎక్కువ ఉంటే స్టెరాయిడ్స్ రేర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మనం సర్జరీని పోస్ట్పోన్ చేయడం అనే అవకాశం ఉంటుంది. సో అలా మనం మేనేజ్ చేయగలిగితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ సింగిల్ ఫేస్ టు ఫేస్ తీసేస్తాం.